ఇంకా అరిపాతం మంట వస్తుందని ఆయింట్మెంట్ రాస్తున్నాను గోవిందా. డే 14 ఆఫ్ పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. ఇంక రోజులో తెల్లజాము లేచి పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా మా పూజ అయిపోయాక కొండపైన వెలిసిన శ్రీ పానకాల నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాం గోవిందా. మెట్ల మార్గంలోనే కొండ ఎక్కాం గోవిందా. మీలో చాలా మంది తెలిసే ఉంటది పానకాల నరసింహస్వామి కదా. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఓపెన్ చేస్తారు గోవిందా గుడి, మరి మధ్యాహ్నం 3 గంటలకు మూసేస్తారంట. ఇంకా పానకాల నరసింహస్వామి దర్శనం అయిపోయాక కొండపైన ఉన్న గండాల స్వామి దగ్గరికి వెళ్ళాం. దగ్గర 750 మెట్లు ఉన్నాయి గోవిందా. కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అయింది. ఇంకా మొత్తాన్ని కొండపైకి చేరుకున్నాం గోవిందా. ఇంకా కొండపై నుంచి చూడండి గోవిందా, మొత్తం మంగళగిరి ఎలా కనబడుతుందో ఆ మంచుతో బెల్లే ఉంది కదా గోవిందా. నిన్న మంగళగిరి వచ్చాం గోవిందా. మంగళగిరి వచ్చి రాత్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. అలాగే ఉదయాన్నే పడగడుపునే 7 గంటలకల్లా వచ్చి పానకాల స్వామి దర్శనం చేసుకుని అలా కొండ మీద ఉన్నట్టు గండాల రాయ స్వామి దర్శనం చేసుకున్నాం గోవిందా. గోవిందా. ఇంకా కిందకు వచ్చాక మాకు గోవిందుడు సద్ది ఏర్పాటు చేశారు గోవిందా. సద్ది ముగించుకొని మళ్ళీ మా యాత్రను కొనసాగించాం గోవిందా. కొంత దూరం వెళ్ళగానే దశావతార వెంకటేశ్వరం గుడికి వెళ్ళాం గోవిందా మధ్యాహ్నం. ఇంకా ఆ గుడిలో గోమాత పిల్ల ఉంది గోవిందా. ఆ దూడపైతో కాస్త సమయం గడిపాను గోవిందా. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇంకా మధ్యాహ్నం ఆ గుడిలోనే మా భిక్షను ఆరగించాం గోవిందా. ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకొని మనం పాదయాత్ర కొనసాగించాం గోవిందా. సూర్యాస్తం కూడా అయిపోతుంది గోవిందా. ఇంకా మెల్లగా గుంటూరు చేరుకున్నాం గోవిందా. ఇంకా గుంటూరు ముందైన పెద్దకాకని పోలీస్ స్టేషన్ పక్కన ఈ సాయిబాబా గుడిలో మాకు నైట్ విశ్రాంతి తీసుకున్నకి వసతి కల చేశారు గోవిందా. ఇంకా పూజకి రెడీ అయిపోయి పూజ ముగించుకున్నాం గోవిందా. ఒక రాత్రి సర్ది కూడా గోవిందుడు ఇప్పించాడు గోవిందా. సర్ది కూడా మేము సేకరించాం. ఇంకా పడుకున్న ముందు తినేసి పడుకున్నాను గోవిందా. ఇంకా అరిపాతం మంట వస్తుందని ఆయింట్మెంట్ రాస్తున్నాను గోవిందా. ఇంకా అలాగే కాలు వాసినట్టు ఉందని స్ప్రే కూడా కొట్టాను గోవిందా. ఇంకా అంతే గోవిందా, ఈ రోజు ఎలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్ష సర్ది ఏర్పాటు చేసిన వరకు, అలాగే మాకు నైట్ విశ్రాంతి తీసుకున్నానికి వసతి కల చేసిన వరకు వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మొత్తం 24 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.